ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అనేక జబ్బులు రాకుండా రక్షించుకునే కార్బోహైడ్రేట్ కటింగ్ డైట్ ప్లాన్ గురించి, పెద్ద శత్రువైన కార్బోహైడ్రేట్స్ గురించి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఒక రిక్వెస్ట్గా తెలియచేయాలని ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. మీరు తినే ఆహార పదార్థాలలో అన్నిటికంటే పెద్ద శత్రువులాగా మీ జీవితానికి, శరీరం కింద నుంచి పైదాకా నిలువునా నష్టపోవటానికి కారణమయ్యేది పిండి పదార్థాలే. చాలామంది నూనె, నెయ్యి, ఇతర కొవ్వులు, లేకపోతే ఇతర ఇంకోటి ఏదో చెప్తారు. ఏదైనా మీరు తక్కువ మోతాదే వాడుతున్నారు. ఆయిల్ 50-60 గ్రాములే వాడుతున్నారు. మరి కార్బోహైడ్రేట్స్ 300-400 గ్రాములు వాడేస్తున్నాం. ఎక్కువ మొత్తంలో లోపలికి వెళ్ళిపోయేది మీ కార్బోహైడ్రేట్సే. ఏ పదార్థాలని మనం ఎక్కువ తినట్లేదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని చేజేతుల జీవితం అంతా రోగాల బారిన పడి రోగాలతో బ్రతికేటట్టు చేసేది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. అలాంటి పిండి పదార్థాలు ఎందుకు శత్రువుల్లాగా మనకు జబ్బులు రావటానికి, షుగర్ రావటానికి, బరువు పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, ఫ్యాటీ లివర్ రావటానికి, బొజ్జ పెరగటానికి, బాడీలో ఫ్యాట్ ఇన్ఫ్లమేషన్ బాగా పేరుకుపోవటానికి, ఎన్ని రకాల దీర్ఘరోగాలు వచ్చి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వటానికి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ తప్పుతాయి. ఈ జబ్బులన్నిటికీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటమే కారణం. డీటెయిల్డ్గా ఎందుకు అనేది ఈరోజు ఎపిసోడ్లో విందాం. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అంటే మనం తినే వాటిలో బియ్యము, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, మైదా పిండి, తెల్లటి గోధుమ రవ్వ, కార్న్ఫ్లోరు, ఇవన్నీ పిండి పదార్థాలు. నేచర్ ఇచ్చినప్పుడు అన్నిటికంటే ఎక్కువ పిండి పదార్థాలని ధాన్యాల్లోనే పెట్టి అందించింది. అంటే మనకు లభించే ఆహార పదార్థాలన్నిటిలో కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, విత్తనాలు, అంటే పప్పు జాతి విత్తనాలు అవ్వచ్చు, గింజాతి విత్తనాలు అవ్వచ్చు, మాంసాహారాలు, 7 రకాల ఆహారాలు మనకి అందుబాటులో ఉండి తింటున్నప్పటికీ అన్నిట్లోకెల్లా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న మొట్టమొదటి ఆహార జాతి ధాన్యాలే. వరి ధాన్యాలు అవ్వచ్చు, చిరుధాన్యాలు అవ్వచ్చు. కార్బోహైడ్రేట్స్ యావరేజ్ని ధాన్యాలన్నిటిలో, వరి కానీ చిరు కానీ ధాన్యాలలో 67-68% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే 3/4 పిండి పదార్థాలే ధాన్యాలు అనుకోండి. మరి ఇది మనకి శత్రువు ఎందుకు అవుతున్నది? నేచర్ ఇచ్చింది కదా అనొచ్చు. లాజికల్గా కొంతమంది భలే బాగా మాట్లాడతారు. నేచర్ ఇచ్చిందే కదా, మనకెందుకు శత్రువు అవుతుంది? మరి అన్నీ హెల్పే చేయాలి కదా. అంటే మనము న్యాచురల్గా ఆలోచిస్తే ఆహారాన్ని సంపాదించుకోవటానికి వేటాడాలి. జంతువులు వేటాడతాయి, తింటాయి. మన తాతలు, ముత్తాతలు, మన తండ్రులు, ఆ పైబడిన వారందరూ కూడా రెక్క కష్టంతో ఆహారాన్ని వేటాడుకున్నారు, అంటే కష్టంతో సంపాదించుకున్నారు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్, మంచి మిత్రుడు. అందుకని మన తాతలు, ముత్తాతలు అందరూ ఇప్పుడు 7 ఆహారాల్లో అచ్చంగా ధాన్యాలు ఒక్కదాన్ని తిని బ్రతికేశారండి. కూరగాయలు సరిగ్గా తినలేదు, ఆకుకూరలు సరిగ్గా తినలేదు, పప్పులు గింజలు అసలు తినలేదు. డబ్బులు లేక 3 పూట్ల సద్దన్నం, మధ్యాహ్నం అన్నం, సాయంకాలం అన్నం, ధాన్యాల మీద బ్రతికేశారు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ధాన్యాలే వాళ్ళకి శత్రువులు అవ్వలేదు. వాళ్ళల్లో 3వ వంతు మనం తినం, అంటే అంత ఆకలి తక్కువ. ఆ 3వ వంతు ఇంత అన్నం వాళ్ళు తింటే మనం తినేది ఇంత అన్నం. 3వ వంతు తింటున్నా మనకిది ఫ్రెండ్లు అవ్వాల్సిన శత్రువులా ఎందుకు అయింది అంటే ఒక లాజిక్ని అందరూ మిస్ అయ్యారని నేను చెప్తాను. మీకు అన్నం ఎక్కువ తింటాం ఎవరు నేర్పారండి? మీ అమ్మా నాన్న నేర్పారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది? వాళ్ళ తాత నేర్పారు. ఇట్లా హెరిడిటరీగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అన్నం ఎక్కువ తింటాం నేర్చుకున్నాం. వాళ్ళు అన్నం తిని రెక్క కష్టంతో సంపాదించుకునే పనుల వల్ల వాళ్ళు పొలంలోకి, బయట పనులకి వెళ్ళిపోయారు. అటు అన్నము తిన్నారు, అటు చెమట వచ్చే పనులు చేశారు. ఆ అన్నానికి ఆ పని ఈక్వేషన్ బ్యాలెన్స్గా ఉండి అది ఫ్రెండ్లా ఎనర్జీని ఇచ్చింది, హాని కలిగించలా. పైగా వాళ్ళు ఆ ధాన్యాలు అన్నం వండుకునేవన్నీ దంచుకు తిన్నారు, పాలిష్ పట్టకుండా తిన్నారు. కాబట్టి పాలిష్ పట్టకుండా తినటం ఒకటి, రెండవది శ్రమ చేశారు. ఈ రెండుటి వల్ల వాళ్ళకి అన్నం ఎక్కువ తిన్నా వాళ్ళకి ఫ్రెండ్లాగా కార్బోహైడ్రేట్స్ హెల్ప్ చేసినాయి, తక్షణ శక్తినిచ్చినాయి. మనం మిస్ అయిన ఈక్వేషన్ ఏంటో తెలుసా? మీ అమ్మా నాన్న వృత్తిని మీరు కొనసాగించట్లా.
చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. రెండవది వాళ్ళు అన్పాలిష్డ్ తిన్నారు, మీరు పాలిష్డ్ తింటున్నారు. ఈక్వేషన్ ఇక్కడ దెబ్బతింది. అన్పాలిష్డ్ బదులు పాలిష్డ్ తింటున్నాం. పాలిష్ పెట్టేసరికి ప్రోటీను, ఫైబరు, ఫ్యాటు, బి కాంప్లెక్స్, విటమిన్లు అన్నీ తవుళ్ళలోకి వెళ్ళిపోతాయి. కార్బోహైడ్రేట్స్ తెల్లటి బియ్యం అనేసరికి, తెల్లటి ధాన్యాలు అనేసరికి మొత్తం కార్బోహైడ్రేట్స్ అయిపోతాయి పాలిష్ పట్టడం వల్ల. ఇక్కడ ఈక్వేషన్ దెబ్బతింది. అందుకని మనం తినే తెల్లటి బియ్యము, తెల్లటి బియ్యపు రవ్వ, ఉప్పుడు రవ్వ, బియ్యపు పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, కార్న్ఫ్లోర్ ఇవన్నీ పిండి పదార్థాలే. వీటిని ఎక్కువగా తినేసాం. రెండో లాజిక్ మిస్ అయింది. వేళ్ళు కదుపుతున్నాం, రెక్క కదపట్ల. ఎక్కువ పిండి పదార్థాలు తిన్నాం, తక్కువ పని చేస్తున్నాం. రక్తంలో చక్కెర రూపంలో ఎక్కువైపోయి ఇన్ని జబ్బులకి చక్కెర ఎక్కువ అవటం కారణం. కొవ్వు ఎక్కువైన జబ్బుల కంటే, మాంసకృతులు ఎక్కువైతే వచ్చే జబ్బుల కంటే పిండి పదార్థాలు ఎక్కువైతే వచ్చే జబ్బులు 80-90% ఉంటాయి. అంత డేంజర్. పిండి పదార్థాలు ఎక్కువైతే అది ప్రాణహానిగా మారుతుంది. అందుకని అకాల గుండె మరణాలు, చాలామంది అర్ధంతరంగా క్యాన్సర్తో చచ్చిపోవటాలకి వీటన్నిటికీ వైట్ కార్బ్స్ని ఎక్కువ తినేయటమే మెయిన్ ఇన్ఫ్లమేషన్ కారణము. షుగర్ రావటానికి, కొలెస్ట్రాల్కి, ట్రైగ్లిజరైడ్స్కి, ఊబకాయానికి అన్నిటికీ పిండి పదార్థాలు ఎక్కువ తినటమే శత్రువులాగా కారణమవుతున్నది. అందుకని మనిషి జీవితాన్ని నిలువునా నాశనం చేస్తున్నది ఎక్కువ పిండి పదార్థాలు, రిఫైన్డ్ కార్బ్స్. కాబట్టి మీ తాతలు తండ్రులు అన్నం తినటం నేర్పిన దాంట్లో మీరు వారసత్వంగా నేర్చుకున్నారు, కానీ పని ఈక్వేషన్ని మిస్ అయ్యారు. మిస్ అయినట్టు మీరు పిండి పదార్థాలు తగ్గించి తింటే తప్పు అయ్యేది కాదు. అందుచేత మీరు ఈక్వేషన్ని మీరే రెక్టిఫై చేసుకోండి, మీరే మార్చుకోండి. ఎవ్వరూ మార్చరు మిమ్మల్ని. డాక్టర్లు మీకు జబ్బు వచ్చిన తర్వాత కదా సలహా ఇచ్చేది. జబ్బు రాకుండా డాక్టర్ ఎందుకు చెప్తారు మీకు మరి? కాబట్టి మాబోటు వారి సలహా కాస్త విని మీరు మీ పిల్లలు అన్నాలు తినకండి, ఎక్కువ కొంచెం పెట్టుకోండి తింటే. అది కూడా మిలెట్స్ అన్నం తినండి, ముద్దే పెట్టుకోండి. హస్తంతో ఎంత పెట్టుకుని అర్హత లేదు, ఆ పని చేయట్లేదు మీరు మీ పిల్లలు కాబట్టి. రొట్టెలు తినండి, జొన్న రొట్టె, రాగి రొట్టె, సజ్జ రొట్టె, మల్టీ మిలెట్ రొట్టె, 2 రొట్టెలు పెట్టుకోండి. కూర ఎక్కువతో కడుపు నింపండి, అన్నం ఎంత తినండి. ఈక్వేషన్ మీ పనికి తగ్గట్టు మార్చుకోండి. కార్బోహైడ్రేట్స్ని 80% కట్ చేయండి. ఊబకాయం రాదు, షుగర్ రాదు, కొలెస్ట్రాల్ రాదు, గుండె జబ్బులు రావు. బలంగా తయారవుతారు పాలిష్ పట్టకుండా కనుక ఇట్లా తిన్నారంటే. పనికి తగ్గట్టు కార్బోహైడ్రేట్స్ని మనం కట్ చేసుకోకపోతే ఆ కార్బోహైడ్రేట్సే మనల్ని తినేస్తాయి. జీవితకాలం పాటు పేషెంట్ అనే స్టాంప్ వేస్తాయి. లైఫ్ టైం మందులు మింగేటట్టు చేస్తాయి. చిన్నదాన్ని చేంజ్ చేసుకోకపోతే లైఫ్ టైం బాధపడాలి. కాబట్టి పెద్దలందరూ మారండి, ఉద్యోగ వ్యాపారస్తులందరూ మారండి, మీ పిల్లల్ని మార్చుకోండి, ఇతర కుటుంబాలు మార్చుకోండి. వైట్ ప్రోడక్ట్స్ని, రిఫైన్డ్ కార్బ్స్ని బ్యాన్ చేయండి. ది గుడ్ హెల్త్ ప్రోడక్ట్స్ మీకు అందిస్తున్నారు మార్కెట్లో. అన్పాలిష్డ్ ఇవన్నీ రవ్వలో పౌడర్ల పిండిలన్నీ అన్పాలిష్డ్ స్ప్రౌట్ చేసినవి అందిస్తున్నారు. అలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ కొనే అదృష్టం మీకు రావాలి. అలాంటి వాటిని తినే అదృష్టం మీకు కలగాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.